అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ తన ప్రస్థానాన్ని 2 పార్లమెంట్ సభ్యులతోటి ప్రారంభించింది. ఇవాళ 300 ముగ్గురిని గెలిపించుకుంది. రాబోయే కాలంలో 350 మందిని కూడా గెలిపించుకునే స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎదిగినటువంటి సందర్భంలో ఆ పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు, అప్పటి పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ స్థాయికి ఎదగలిగింది. కనుక అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, పరిస్థితులన్నిటి కూడా సమీక్షించుకునే సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఎప్పటికప్పుడు సమయానుకూలంగా పరిస్థితుల్ని బేరీజు వేసుకుని పార్టీ బలోపేతం అయ్యేటువంటి నిర్ణయాలు మా నాయకత్వం తీసుకుంటుంది. కార్యకర్తలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదండి. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాలనే వారందరూ పనిచేస్తున్నారు. ఇప్పుడు పల్లెకి పోదాం కార్యక్రమం చేపట్టారు. పొత్తుల మీద ఆధారపడి చేయలేదు కదా, వారు పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాలనే వారు చేస్తున్నారు. అనేక కార్యక్రమాలు చేయబోతున్నాం మేము ఇంకా రాబోయే కాలంలో కూడా. అవన్నీ కూడా పార్టీని బలోపేతం చేసుకోవాలి. కనుక కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ లేదండి. పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాలనేదే లక్ష్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.